ఆస్ట్రోన్యూమరాలజీ జూలై నెలలో ఏ రాశుల వారికి అద్భుతంగా కలిసి రావడం అనేది జరుగుతుంది. వారికి ఏ రంగాల వారికి కలిసి వస్తుంది, ఏ విధంగా కలిసి వస్తుంది, వారికి ఏ ఫీల్డ్ వారికి ఏ విధంగా కలిసి వస్తుంది, ఎవరైనా ఏదైనా ట్రై చేయాలంటే ఎలా ట్రై చేయాలి అనేది తెలుసుకుందాము. ఎవరు స్కిప్ చేయదు, లాస్ట్ వరకు చూడండి. మీకు ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా, వాస్తు పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. 100% సొల్యూషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో జూలై నెలలో అన్ని విధాలుగా అన్ని గ్రహాలు యోగించే రాశులు ఏమనగా వృషభ రాశి ఒకటి, కన్యరాశి ఒకటి, తులారాశి ఒకటి, మీనరాశి ఒకటి, కుంభరాశి ఒకటి. ఈ 5 రాశుల వారికి ఈ జూలై నెలలో అన్ని విధాలుగా లాభం రావడం జరుగుతుంది. అంటే వీరికి పట్టినల్ల బంగారమా అన్నట్లుగా ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకు అనంటే వీరికి ఆల్రెడీ ఎవరైతే బిజినెస్ పరంగా ఉన్నారో వారికి కలిసి రావడం జరుగుతుంది. బిజినెస్లో అనుకున్న దానికంటే లాభం రావడం జరుగుతుంది. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తారో వారికి ఈ జూలై ఎండింగ్కి మ్యారేజ్ అనేది ఫిక్స్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరైతే జాబ్ ప్రయత్నాలు చేస్తున్నారో, జాబ్ రావట్లేదు అనుకుంటున్నారో వారికి మంచి జాబ్ అనేది రావడం జరుగుతుంది. జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు కూడా జూలై నెలలో అనేది ప్రయత్నం చేస్తే మంచి జాబ్ రావడం అనేది జరుగుతుంది. వీరికి ఎవరైనా సరే ఆర్థికంగా సమస్యలు ఫేస్ చేసే వాళ్ళు ఉంటారు. సో వారికి ఆర్థికంగా డబ్బు రావడం, చేతికి రావడం జరుగుతుంది. ధనలాభం, ధనాదాయం అనేది ఎక్కువగా ఉన్నది. వీరి ఫ్యామిలీస్లో అంటే వీరి హోమ్లో, కుటుంబంలో కూడా మంచి సంతోషకరమైన వాతావరణం రావడం జరుగుతుంది. వీరు సంతోషంగా, ఉల్లాసంగా ఉండడం జరుగుతుంది. వీరికి సంతానానికి కూడా మంచి జరగడం అనేది జరుగుతుంది. వారింట్లో శుభకార్యాలు జరగడం జరుగుతుంది. వీరికి అపారమైన కీర్తి రావడం అనేది జరుగుతుంది ఈ జూలై నెలలో. ఈ రాశుల వారికి ఎవరైతే వృషభ రాశి, కన్యరాశి, తులరాశి, కుంభరాశి, మీనరాశి వారికి ఈ జూలై నెలలో అన్ని గ్రహాలు యోగించడం వల్ల వీరికి ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో స్టార్ట్ చేయొచ్చు. అలాగే వీరు కొంచెం జాగ్రత్త వహించిన పరిస్థితి ఏంటి అంటే ఎవరైతే జాయింట్గా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారో వారితో కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. అలాగే వీరికి ఎప్పుడో డబ్బు రాకుండా నిలిచిపోయిన వారికి కూడా డబ్బు రావడం జరుగుతుంది. వీరికి కొంతమందికి కొన్ని హెల్త్ పరంగా సమస్యలు ఫేస్ చేసే వారికి కూడా అవి చిన్నగా తొలగిపోవడం అనేది జరుగుతుంది ఈ జూలై నెలలో. అలాగే ఈ రాశుల వారికి వీరు ఏం చేసినా సరే, అంటే వీరు ఎక్కడికి వెళ్ళి ఏం మాట్లాడినా సరే వీరి మాట అనేది అక్కడ చెల్లడం జరుగుతుంది. వీరిదే పై చేయిలా ఉంటుంది. అండ్ ఈ రాశుల వారికి ఈ జూలై నెలలో వీరు ఏం చేసినా సరే అంటే వీరికి అనేక లాభాలు అనేది ఉన్నాయి. ఏంటి అంటే అవి వీరికి దూర ప్రయాణాలు కలిసి వస్తాయి, వాహనాలు కొనుక్కోవడం అనేది జరుగుతుంది. అలాగే ఏదైనా వీరు కొనుక్కోవాలి అనుకుంటే ఈ నెలలో ఖచ్చితంగా అది జరుగుతుంది. కొంతమంది చూద్దాం ఇప్పుడు ఒక ప్లేస్ కొనుక్కోవాలి అనుకుంటారు. వారికి ఈ నెలలో కానీ ట్రై చేసినట్లయితే అధికంగా రిజిస్ట్రేషన్ జరగడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే అన్ని విధాలుగా లాభంగా ఉన్నప్పుడు వీరికి అన్ని గ్రహాలు యోగించినప్పుడు వీరికి కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ టైంలో అన్ని యోగించడం అనేది జరుగుతుంది. వీరికి బంగార ప్రాప్తి ఉంది, యశోభూషణ ప్రాప్తి ఉంది, వీరికి వాహన ప్రాప్తి ఉంది, నూతన వస్త్రాలు కొనుక్కుంటారు, నూతన గృహములు అనేది నిర్మించుకోవడం జరుగుతుంది. సో జూలై నెలలో ఈ రాశుల వారికి అద్భుతంగా, మహా అద్భుతంగా ఉండడం జరుగుతుంది. ఎవరైనా ఇంకా రిమైనింగ్ నేను ఏదైనా ఫీల్డ్ చెప్పకుండా ఉంటే, ఎవరైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా, ఏదైనా డిఫరెంట్ ఫీల్డ్ వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ చేయండి. మీకు ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా, వాస్తు పరంగా ఎలా డౌట్స్ ఉన్నా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. 100% సొల్యూషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.